దోచే రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము, మీరు వాటికి ఆన్సర్స్ చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతేనే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో రెడీ ద క్రేజీ బాయ్స్ అండ్ నాటీ గర్ల్స్? yes ఎందులోనైనా గర్ల్స్ ఫస్ట్ కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ ద గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్. ఇది చెప్పడానికి మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బెడ్రూమ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బెడ్. మంచం రైట్ ఆన్సర్. డ్రెస్సింగ్ టేబుల్ రైట్ ఆన్సర్. నంబర్ 2 ఏసీ. నంబర్ 5 ఫ్యాన్స్ ఏసీలో. రొమాన్స్ రైట్ ఆన్సర్. 13 నిద్రపోవడం రైట్ ఆన్సర్. కబోర్డ్స్ నంబర్ 6 రైట్ ఆన్సర్. లైట్ ఓకే లైట్స్. నంబర్ 14 రైట్ ఆన్సర్. గొడవలు రైట్ ఆన్సర్. ఓకే చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాము. ఫోటోలు, పెయింటింగ్స్, క్లీనింగ్ చేయడం, బెడ్ కాఫీ, మొబైల్ టెలిఫోన్, అలారం, డబ్బుల లాకర్లు, ఇనుప బీరువాలు, డోర్ లాక్. డబ్బులు ఇచ్చే ముందు మనం ఎలాగో బెడ్రూమ్ ఇవన్నీ మాట్లాడడం కాబట్టి దాని రిలేటెడ్ గా ఒక టాస్క్ అన్నమాట. మ్యారేజ్ అయిన కొత్తల్లో ఈ బెడ్ కాఫీ ఇవ్వడము, ఆ బెడ్రూమ్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి మనకి శ్రీప్రియ అండ్ ఇటు నుంచి ఆదర్శ్ కొంచెం ఇఫ్ యూ డోంట్ మైండ్ హస్బెండ్ గా యాక్ట్ చేయగలవా? అయితే ఫస్ట్ సీన్ ఏంటంటే పెళ్ళైన కొత్తల్లో, ఆ తర్వాత పెళ్ళైన 10 ఏళ్ళకి, మ్యారేజ్ అయిన కొత్తల్లో. నీకోసం పొద్దున్నే లేచి బెడ్ కాఫీ. నేను తాపిస్తాగా. ఇంత స్వీట్ గా ఉందేంటి? నీ ప్రేమతో చేసావా? అంతేగా. ఈ రోజు నెక్స్ట్ డే 1 వీక్ 10 days ఆల్మోస్ట్ ఒక 1 year వరకు మొత్తం ప్లాన్ చేశాను. ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకు, పొద్దున్న లేచిన కాడ నుంచి మనం ఇక్కడ తిరుగుతూనే ఉండాలి. ఏ ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేను. లవ్ యూ. ఓకే ఇప్పుడు కట్టు 10 years తర్వాత. ఒకడికి పొద్దునే బెడ్ కాఫీలు తెచ్చి ఇవ్వాలి. మళ్ళా తీసుకో. అక్కడ పెట్టు. ఏమంత పీకే పని చేస్తున్నావు? తాగొచ్చు కదా. ఎక్కడికో బయటకు వెళ్దామని చెప్పావు. నాకు మూడేం లేదు కానీ. నీతో వచ్చే మూడు నాకు అంతకన్నా లేదు కానీ నేను నా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నా. లైట్ తీసుకో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలా? ఎందుకు ఇలా రూడ్ గా ఎందుకు మాట్లాడతావు? అసలు నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఎలాగున్నాను? అప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు ఇలాగే ఉన్నాను. అప్పుడేమో కాఫీ నువ్వు తెచ్చేవాడివి, ఇప్పుడు కనీసం దేకను కూడా దేకట్లేనా? ఎందుకు దేకుతా అంటే నీరస అవుతారు. ఇదే మొహాన్ని పొద్దున్న లేచిన కానీ చూసి బోరు కొట్టింది. పోరా. థ్యాంక్ యూ. ఏ డబ్బులదా మీకు? అయ్యో ఇదిగోండి 8,40,000. నాటీ గర్ల్స్ ఎలా ఆడారో చూసాం. క్రేజీ బాయ్స్ ఎలా ఆడబోతున్నారు. రండి. సో మీ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. జీతం అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈఎంఐస్. నంబర్ 2 రైట్ ఆన్సర్. పార్టీలు. ఓకే నంబర్ 10 రైట్ ఆన్సర్. రెంట్ కట్టడము. నంబర్ 5 రైట్ ఆన్సర్. పేరెంట్స్ లేదు. ట్రిప్స్ షికార్లు. నంబర్ 4 రైట్ ఆన్సర్. 1వ తారీఖు. నంబర్ 15 రైట్ ఆన్సర్. బిల్స్. నంబర్ 7 రైట్ ఆన్సర్. కరెంట్ బిల్. కరెంట్ బిల్ లేదు. షాపింగ్ నంబర్ 11. బ్యాంక్. రైట్ ఆన్సర్. సేవింగ్స్. నంబర్ 3 రైట్ ఆన్సర్. ఆఫీస్. నంబర్ 9 రైట్ ఆన్సర్.
చెప్పని ఆన్సర్స్ చూద్దాము. బాస్ ని మర్చిపోయారు మీరు. ఎదురు చూడడం డబ్బుల కోసం, ఎప్పుడు వస్తుంది మెసేజ్, ఎప్పుడు వస్తుంది అని. నంబర్ 12, 13 ఇంక్రిమెంట్లు, కటింగులు, ఫోన్, క్రెడిట్, మెసేజ్. ఓకే, సో ఇప్పుడు మన జీతం అనే టాపిక్ వచ్చింది కాబట్టి ముగ్గురు బాయ్స్ కలిసి ఆ జీతం మెసేజ్ కోసం అని ఎదురు చూస్తున్నటువంటి ఒక చిన్న కంటెంట్ చేద్దాము. ముగ్గురు ఎదురు చూస్తున్నారు, ఒకళ్ళకి మాత్రం డబ్బులు రావట్లేదు, మిగిలిన వాళ్ళకి ఇద్దరికి వచ్చింది. పార్టీ చేసుకుందాం అని ప్లాన్. అరే రే శాలరీ పడిందిరా. నీకు పడిందా? నాకు వచ్చింది. ఒరేయ్, నాకు పడిందిరా. అరే ఈ రోజు నైట్ మామూలుగా ఉండకూడదు, రచ్చే. అరే నీకు పడిందా లేదా? ఎంత వచ్చింది అన్న నాకు ఎందుకు పడుతుంది అనయా అంటే పార్టీలకి అవ్వదనయా. ఎందుకు పడలేదు? అంటే మనం మా గర్ల్ ఫ్రెండ్ తోటి వీకెండ్స్ బయటికి వెళ్ళాను. మొత్తం కటింగ్ అంతా. హాస్టల్లో చేర్చావు, ఫీజులు కట్టావు, ఊరు నుంచి తీసుకొచ్చావు. కాదు ఏంటి ఆపోజిట్ ఫ్లాట్ లో పెట్టావంట? కదన్నది అన్న ఆపోజిట్ లో ఫ్లాట్ లో ఎవరు పెట్టారు? అవన్నీ మనం నాన్నగారు చెప్పినట్టు మరి దారా ఇప్పుడు నీ సంగతి చూస్తుందా? అన్న ఈ ఒక్కసారికి మీరు చూసుకోండి అన్న. ఏదైనా ఫ్రెండ్ అవచ్చు కానీ డబ్బులు వచ్చిన తర్వాత పార్టీల దగ్గర మాత్రం ఫ్రెండ్ కాదు. అసలు లాస్ట్ మంత్ కూడా ఇదే చెప్పావు, అంతకు ముందు కూడా ఇలాగే చెప్పావు. ఈసారికి నువ్వు రూమ్ లో ఉండు, మేము అలా గోవా వెళ్ళొస్తాం. ఇదిగో వాళ్ళు ఇవ్వకపోయినా సరే నేను నీకు డబ్బులు ఇస్తున్నాను.